ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కాదు? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఇటు రీతిగా మరి ఇలా కలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభువుని ఎంతగానో నేను మహింపరుస్తూ ఉన్నాను. నిజమే కదా, ఒకరోజు మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈరోజు ఉదయాన్నే చూడగలిగామంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం. కనుక ఈ జీవితం దేవునిది, ఈ శ్వాస దేవునిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడు అనేటటువంటి వర్తమానం గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు చాలామంది దేవునికి దూరస్తులుగా ఉంటారు. దేవుని గురించి వారు చెప్పేటటువంటి మాటలు సేవకులు కూడా చెప్పలేరు, కానీ వీళ్ళ యొక్క జీవితాలు దేవునికి చాలా దూరంగా ఉంటున్నాయి. అయితే ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడు, అది ఎంత అద్భుతంగా మారుతుందో. అలాగే ఈరోజున ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏంటంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా. ఇక్కడ ఈ మాటను మనం చూసినప్పుడు దాదాపుగా యేసుక్రీస్తు వారు 3 దినాలు సువార్త పరిచర్య అయిన తర్వాత ఉపవాసంతో ఉన్నటువంటి వీరి జీవితాలు నీరసించి పడిపోతారేమోనని చెప్పి వీరందరికీ మనమే భోజనం పెడదామని శిష్యులను పిలిచి మాట్లాడినప్పుడు, అంతమందికి మనం ఎక్కడ పెడతాం? ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారు. వారందరికీ కూడా ఆహారం కొని తేవాలంటే చాలా కష్టమని వారు మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టారు. ఈరోజు నీ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వారి దగ్గర ఉన్నటువంటి చిన్న అల్పమైనటువంటి వస్తువులే యేసుక్రీస్తు వారికి ఇవ్వగానే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కొద్ది ఆహారాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు అది బహు విస్తారమైనటువంటిదిగా ఆహారముగా మారింది. 12 గంపలు మళ్ళీ మిగిలినవని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. అలాగే మన జీవితాన్ని కూడా దేవునికి ఇస్తే మన జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చగలడు? నువ్వు ఊహించిన దానికంటే కూడా గొప్పగా దేవుడు మార్చగలడు. అది గుర్తుపెట్టుకో. ఈ రోజున మీ ముందు ఒక 3 వ్యక్తులు నేను ఉంచుతాను. అబ్రహాము తన జీవితంలో దేవుడు అడిగాడు, అబ్రహామా నీ జీవితం నాకు ఇస్తావా అని దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రభువా ఈ ముసలి జీవితంతో నీకేంటి ప్రభువా పని? ఈ ముసలి జీవితమేగా, తీసుకో ప్రభువా అన్నాడు. చూడండి, ఆయన దేవుని మాటకి లోబడి, దేవుని చిత్తానికి లోబడి తన జీవితాన్ని జీవిస్తే దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? ఇదిగో చూడండి, విశ్వాసులకు తండ్రిగా ఆయన మారగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము తన ముసలి జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే విశ్వాసులకు తండ్రిగా మారాడు. వృద్ధాప్యములో కని విని ఎరగనటువంటి రీతిలో ఆయన వృద్ధాప్యంలో ఒక కుమారుని కనడానికి కూడా దేవుడు కనికరాన్ని చూపించాడు. వాగ్దానం మర్చిపోలేదు. ఎదిగో తెలుసా అని అన్నాడు, ముసలి జీవితంగా ప్రభువా ఇదిగో అన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం. మోషే నీ జీవితం నాకు ఇస్తావా అని దేవుడు అడిగాడు. మోషేని కూడా అడిగాడు. ఆయన అన్నాడు, ప్రభువా నేను నత్తోడిని ప్రభువా, 4 మందం కలిగిన వాడిని ప్రభువా, నేను మాట్లాడలేని వాడిని ప్రభువా, ఈ జీవితం నీకు కావాలంటే నీ జీవితమే నాకు కావాలని దేవుడు అడిగాడు. ఆ జీవితం దేవుడి చేతిలో పెట్టాడు. పెడితే ఏం జరిగిందో తెలుసా? గొప్ప నాయకుడిని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎవరంటే మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారుకున్నటువంటి బలహీనతలే దేవుని చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. ఎలాగ దీవించబడ్డారంటే, ఇదిగో ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా వాళ్ళు నిలబడ్డారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా. అలాగే ఎస్తేర్ జీవితంలో కూడా దేవుడు అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ఎస్తేర్ నీ జీవితం నాకు కావాలని అడిగాడు. ఆ మంది, ప్రభువా ఇది నీవిచ్చిన అందమేగా నాయన అని తన యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక మహారాణిలాగా మార్చగలిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. మహారాణి సీట్లో కూర్చుంది అక్కడ. దేవునికి తన జీవితాన్ని ఇచ్చినప్పుడు అంతేకాదు, తన స్వజనులందరినీ కూడా కాపాడుకోవటానికి ఆమె ఒక కీలకమైనటువంటి పాత్రగా అక్కడ మారింది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాని నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలవా? వ్యాపారంలో నష్టపోతున్న నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలగా? పిల్లలు లేరని చెప్పేసి బాధపడుతున్నావు కదా, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలవా? పాడైపోయినా, పనికి మాలినా, విరిగిపోయినా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే అది ఉపయోగపడేటటువంటి జీవితంగా మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలడని ఈరోజు ఎంతోమంది వారి యొక్క జీవిత సాక్ష్యాలను బట్టి మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, మన ముందు పెట్టబడినటువంటి అబ్రహాం జీవితంలో, మన ముందు పెట్టబడినటువంటి మోషే జీవితంలో, మన ముందు పెట్టబడినటువంటి దేవుని ప్రియులారా ఎస్తేరు జీవితంలో
ఇట్లాంటి దేవుడు కార్యాలు చేశాడు చూశారు కదా, అవి నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. అట్టి ధన్యత మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాలను మీ చేతుల్లో పెట్టినప్పుడు మా జీవితాలకు ఒక ఉన్నతమైనటువంటి నా తండ్రి స్థితి రాగలదు. అయ్యా ఫలించలేని మా జీవితాలు, పనికిరాని మా జీవితాలు, అయ్యా ఇదిగో తండ్రి ఓడిపోయినటువంటి మా జీవితాలను, నిలకడలేనట్టు మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరే వాటిని సరిచేయండి నా తండ్రి. ఉన్నతమైనటువంటి కృపతో వాటిని ప్రభువా శుద్ధీకరించి నిలబెట్టమని, ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఉదయకాల సమయంలో హెచ్చించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. దైవస్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీరందరికీ ప్రభు పేరిట వందనాలు. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.